దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కాషాయ శ్రేణులు తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా రామగుండం కార్పొరేషన్ కార్యాలయం నుంచి పార్టీ శ్రేణులతో పాటు యువకులు, విద్యార్థులు 3 రంగుల జెండాతో గోదావరికని పట్టణ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. వందే మాతరం అంటూ దేశభక్తిని చాటుతూ త్రివర్ణ పతాకంతో ఊరేగింపు చేశారు. అనంతరం బీజేపీ పార్టీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ మహనీయుల త్యాగ ఫలాన్ని గుర్తు చేసుకుంటూ మువ్వన్నెల జెండాతో ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై త్రివర్ణ పతాకాన్ని ఏర్పాటు చేసుకోవాలన్నారు. భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను ప్రతి ఒక్కరూ కాపాడాలని పిలుపునిచ్చారు. ఎందరో మహనీయుల యొక్క త్యాగఫలం ఈ స్వతంత్ర భారతం. పెద్దలు గౌరవ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకి హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా ఈరోజు తిరంగా ర్యాలీని స్థానిక గోదావరికని మున్సిపల్ ఆఫీస్ దగ్గర నుండి చౌరస్తా వరకు వందే మాతరం, భారత్ మాతాకి జై అంటూ పెద్ద ఎత్తున నినాదాలతో ఈరోజు ర్యాలీని నిర్వహించడం జరుగుతూ ఉన్నది. అయితే ప్రతి ఒక్కరం కూడా దేశభక్తితోటి దేశాన్ని ముందుకు తీసుకుపోవడం లోపల నరేంద్ర మోడీ గారు చేస్తున్నటువంటి ప్రయత్నంలో మనమంతా కూడా భాగస్వాములు కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ ఏదైతే మనం ఈ స్వాతంత్రం కోరుకున్నామో ఆనాడు ఎంతోమంది మహనీయులు పోరాటం చేసిండ్రో, స్వేచ్ఛ, సమానత్వం, ఆర్థిక స్వావలంబన దిశగా ఏదైతే మనం కోరుకున్నామో అవన్నీ కూడా ఈరోజు నరేంద్ర మోడీ గారి భారత ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో ఇవాళ అమలవుతూ ఉన్నాయి. ప్రజలంతా కూడా చూస్తూ ఉన్నారు. ఆ మువ్వన్నెల జెండా ప్రతి ఒక్కరి జీవితాల్లో రేపటి రోజులలో అందించాలి అనేటువంటి సదుద్దేశంతో మాత్రమే ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరుగుతూ ఉన్నదని ఈ సందర్భంగా భావిస్తూ ఈ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మేము హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము. ముఖ్యంగా మా పార్టీ ఆదేశాలు ఇవాళ ఎక్స్ ఆర్మీ కుటుంబాలు ఎవరైతే ఉన్నారో దేశ సరిహద్దులలో దేశం కోసం పనిచేసినటువంటి వారి కుటుంబాలని త్యాగం చేస్తున్నటువంటి ఎక్స్ ఆర్మీ వాళ్ళందరికీ కూడా